మధ్యాహ్నం రైట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. కవితని కోర్టులో హాజరుపరిచారు. ఆ దృశ్యాల ప్రస్తుతం మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో భారీ భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, ఒకసారిగా కవితని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన దృశ్యాలు చూస్తున్నాం. భారీ భద్రత నడుమ భారీగా మహిళా పోలీస్ కూడా ఉన్నారు. కవిత చుట్టూరా మహిళా పోలీసు ఉన్నారు. ఆమెకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఆమెను అనుసరిస్తూ నడుస్తున్న క్రమం కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. కవితని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ భద్రత నడుమ ముఖ్యంగా మహిళా పోలీసు ఆమెను సెక్యూరిటీ చేస్తున్నారు. మహిళా పోలీసులు ఆమెను సెక్యూరిటీ కల్పిస్తూ కోర్టులో హాజరుపరిచినటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. భారీ భద్రత నడుమ ఎస్, కట్టుదిట్టమైన భద్రత ఉంది. పోలీసులు పూర్తిగా పోలీసు వలయం ఉంది అక్కడ కవిత చుట్టూ. పూర్తిగా మహిళా పోలీసు వలయంలో కవిత కోర్టులో హాజరుపరిచారు. అలాగే భారీ భద్రత 144 సెక్షన్, అటు ఈడీ ఆఫీస్ దగ్గర ఇటు రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర 144 సెక్షన్, అలాగే నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. కవిత అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె అరెస్ట్ నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు కూడా హైడ్రామా కొనసాగుతుంది. కవితను ఆ దృశ్యాలు కోర్టులో హాజరుపరిచిన దృశ్యాలు, కానీ భారీ బందోబస్తు ఒక మహిళా నాయకురాలకి కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఇంత పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం బహుశా ఈ మధ్యకాలంలో ఇదే అనుకుంటాను. ఎందుకంటే భారీగా మహిళా పోలీస్ అంతా కూడా ఆమెను సెక్యూర్ చేస్తూ కోర్టులోకి తీసుకెళ్తున్న మా దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కవిత తన లాయర్లతో కలిసి కోర్టులోకి వెళ్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె ప్రస్తుతం జడ్జి ముందు హాజరయ్యారు. అక్కడ ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. లిక్కర్ స్కామ్లో పిఎంఎల్ఏ యాక్ట్ 19, మనీ లాండరింగ్ యాక్ట్ 19 కింద ప్రస్తుతానికి ఆమెపై భారీగా అభియోగాలు మోపడం జరిగింది. ఈ అభియోగాల నేపథ్యంలో ఆమెను గతంలో సాక్షిగా విచారించారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చారు. తర్వాత ఇక ఏకంగా నిందితురాలుగా చేర్చారు. తర్వాత అరెస్ట్ చేసిన క్రమం ఇదంతా కూడా జరుగుతోంది. తాజాగా ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందే కవిత అరెస్ట్ మాత్రం రాజకీయంగా ప్రకంపన రేపుతోంది. ఇదంతా కూడా బీజేపీ రాజకీయ లబ్ధి కోసం చేస్తుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ఖండిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఎవరో ఒకరు చెప్తే కానీ, మంత్రులు లేదంటే రాజకీయ పార్టీలు చెప్తే కానీ అరెస్టులు చేయవంటూ నిన్న అమిత్ షా కూడా వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థతో అమిత్ షా కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కవిత అరెస్టు మాత్రం సంచలనం రేపుతోంది. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా. భారీ భద్రత, అసలు మహిళా పోలీసులు పూర్తిగా ఒక వలయంగా ఏర్పడి కవితను తీసుకెళ్తున్న దృశ్యాలు. ఆమెతో పాటు ఆమె అడ్వకేట్లు కూడా ఆమెను అనుసరిస్తున్నారు. ఆమె లాయర్లు ఆమెతో పాటే కోర్టు లోపలికి వెళ్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత, అసలు పదుల సంఖ్యలో మహిళా పోలీసులు ఎట్లాంటి పొరపచ్చాలకు తావివ్వకుండా ఈడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఢిల్లీ పోలీస్ కూడా వాళ్ళ సమన్వయంతో అక్కడ పూర్తిగా వీళ్ళంతా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈడీ ఆఫీస్ నుంచి కోర్టుకు తరలించే క్రమంలో కూడా పూర్తిగా నిషేధాజ్ఞలు విధించారు. 144 సెక్షన్ విధించారు. అక్కడి నుంచి చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమెను కోర్టుకు తరలించారు. అంతకంటే ముందు ఆమెకు రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒకసారి అర్ధరాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి సెల్లో ఆమెను ఉంచారు. తర్వాత ఉదయం మళ్ళీ ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత ఆమెని మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించారు. పూర్తిగా ఆమెకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మెడికల్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆమెకు ప్రత్యేక వసతులు అయితే కల్పించినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అటు నుంచి ఈడీ ఆఫీస్కు తరలించిన తర్వాత ఆమెని మళ్ళీ మరొకసారి వైద్య పరీక్షల నుంచి తర్వాత ఆమెను అయితే ప్రస్తుతానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు అయితే తరలించారు. అయితే కవిత మాత్రం తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ మరొకసారి సుప్రీంకోర్టులో ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో దానికి సంబంధించి విచారణ జరగబోతుంది. మరి కవితకు బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుంది, కవితకు బెయిలా జైలా, ఇదే అంశం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్గా మారింది. ఈడీ మాత్రం చాలా గట్టి అభియోగాలు మోపింది. ముఖ్యంగా పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ 19 కింద కవితకు ఈడీ పకడ్బందీగా ఈ అభియోగాలు మోపిన పరిస్థితి. సో కవిత విషయంలో ఏం జరగబోతుంది, కేజ్రీవాల్ విషయంలో చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
కేజ్రీవాల్కి మాత్రం వెంటనే బెయిల్ దొరికింది. కేజ్రీవాల్ నేరుగా కోర్టుకు వచ్చి రాగానే బెయిల్ మంజూరు కాగానే అటు నుంచి 5 నిమిషాల్లోనే ఆయన బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ కవిత విషయంలో మాత్రం కాస్త